హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. మీకోసం మరొక బ్యూటిఫుల్ స్కూటర్, ఇండియాలో చాలా నమ్మకమైన స్కూటర్, వెరీ రిఫైన్డ్, అలాగే మంచి స్మూత్ టెక్నాలజీ కలిగిన ఇంజిన్ అనమాట. దిస్ ఈజ్ నన్ అదర్ దాన్ హోండా యాక్టివా 125cc వేరియంట్. సో దీని యొక్క ప్రైస్ ఎంత ఉంది, ఎవరు కొనాలి, ఎవరికి బాగా సూట్ అవుతుంది, ఎంత మైలేజ్ ఇస్తుంది, అలాగే నేను రైడ్ చేస్తాను, నా రైడింగ్ ఎక్స్పీరియన్స్, సీట్ కంఫర్ట్, వీటన్నిటి గురించి లైవ్లో మాట్లాడుకుందాం. సో 2026లో ఈ వెహికల్ కొందామని ఆలోచించే వాళ్ళకి, ఒక మంచి స్కూటర్ కొందామన్న ఆలోచనలో ఉన్న వాళ్ళకి ఈ వీడియో ఎంతగానో హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇలాంటి మంచి రివ్యూస్ని ఎప్పటికప్పుడు చూడటం కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇంకా హోండా యాక్టివాని మనం ఫ్రంట్ నుంచి చూస్తే ఇలా ఉంటుందన్నమాట లుక్. సో ఫ్రంట్లో హెడ్ ల్యాంపు మన క్రోమ్ యాక్సెన్స్ తోటి చాలా ప్రీమియంగా ఉంది. సో ఎక్స్ట్రా ఎలిగెన్స్ అయితే తీసుకొచ్చిందనమాట ఈ క్రోమ్ యాక్సెన్స్. ఇది 2026లో వాళ్ళు ఈ ప్రీమియంనెస్ మీద కూడా బాగా ఫోకస్ చేశారు. ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అయితే చూసుకోవచ్చు, హై బీమ్ లో బీమ్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి సైడ్ ఇండికేటర్స్ బల్బ్ టైప్ ఆఫర్ చేస్తున్నారనమాట. అండ్ ఇక్కడ చాలా ప్రీమియంగా ఉంది. చూడండి, లైట్ సెట్టింగ్ అంతా చాలా బాగుంది. సో కార్లో ఉండేటువంటి ఒకలాంటి ఎల్ఈడి స్ట్రిప్స్ లాగా ఆఫర్ చేస్తున్నారు. డిఆర్ఎల్స్ అన్నమాట అవి ఈ వెహికల్కి. అండ్ ఇక్కడ మనకి పెద్ద పోర్షన్లో క్రోమ్ యాక్సెన్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇది వచ్చేసరికి మనకి మెటల్ మడ్గార్డ్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇక ఫ్రంట్లో చూసుకుంటే టెలిస్కోపిక్ సస్పెన్షన్, ఇంకా డిస్క్ బ్రేక్ అయితే చూసుకోవచ్చు, అలాయ్ వీల్స్, ట్యూబ్లెస్ టైర్స్ అనమాట. ఇవి ఫ్రంట్లో మనకు వచ్చేసరికి 90/90 12 inches టైర్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా యాక్టివాని సైడ్ నుంచి చూస్తున్నప్పుడు మీకు ఇలా కనిపిస్తూ ఉంటుంది. చాలా క్లాసిక్ అనమాట, చాలా బాగుంది చూడటానికి కూడా. 162 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే చూసుకోవచ్చు. చాలా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్. ఎలాంటి పెద్ద స్పీడ్ బ్రేకర్ వచ్చినా సరే ఈజీగా అయితే క్రాస్ చేయొచ్చు అనమాట. ఇంకా మీకు ఈ కలరు చాలా బాగుంటుంది. దీంట్లో చాలా కలర్స్ ఉంటాయి, బట్ ఈ సెమీ వైట్ కలర్ లైక్ గ్రే షేడ్, లైట్ గ్రే షేడ్ మిక్స్ అయినట్లుగా ఉందన్నమాట. చూడటానికి చాలా వైబ్రెంట్ ఉంది, చాలా క్లాసిక్గా అనిపిస్తుంది నాకైతే. అండ్ ఇంకా సైడ్ నుంచి చూసుకున్నట్లయితే ఈ వెహికల్కి యాక్టివా 125cc అనే ఒక ప్రీమియం లోగో క్రోమ్ యాక్సెన్స్లో చూపిస్తున్నారు. సో అది కూడా మనకి హార్డ్ ప్లాస్టిక్ చాలా మంచి క్వాలిటీ ఆఫర్ చేస్తున్నారు. అలాగే 762 mm గ్రౌండ్ సీట్ హైట్ అన్నమాట. ఎవరికైనా ఈజీగా యాప్ట్గా సూట్ అవుతుంది. అండ్ లెగ్ స్పేస్ చూడొచ్చు, చాలా సఫిషియెంట్ లెగ్ స్పేస్ అయితే ఉంది. అండ్ సీట్ కూడా చాలా వైడర్ సీట్ ఆఫర్ చేస్తున్నారు. చూసుకోవచ్చు, మనకి రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను సీట్ కంఫర్ట్, అలాగే లెగ్ స్పేస్ ఎలా ఉందనేది. అండ్ గ్రాబ్ రైల్ కూడా చాలా ఎక్కువ పెద్ద గ్రాబ్ రైల్, ఫ్యామిలీకి చాలా కంఫర్ట్ ఉంటుంది. ఇంకా రేర్ సైడ్ చూసినట్లుగా అయితే మనకి సైడ్ ఇండికేటర్ బల్బ్ టైప్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి ఏదైతే టెయిల్ ల్యాంపు చాలా పెద్ద పోర్షన్ అన్నమాట. బ్యాక్ సైడ్ నుంచి యాక్టివా చూడటానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది. సో బ్యాక్ సైడ్ నుంచి లుక్ ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ మనకి ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ఫిల్లింగ్ క్యాప్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో అదే అండర్ సీట్ ఇవ్వకుండా సో బయట ఇస్తున్నారు కాబట్టి మనం ఫ్రంట్ నుంచే క్యాప్ ఓపెన్ చేయొచ్చు. ఇదిగోండి, ఇలా మనం ఫ్యూయల్ క్యాప్ని ప్రెస్ చేసినట్లుగా అయితే మనకి ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మనం ఫ్యూయల్ ఫిల్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే అండర్ సీట్ స్టోరేజ్ కూడా చూద్దాం. సో మనం ఏదైతే సీట్ బటన్ ఒకసారి ఇలా నొక్కినట్లుగా అయితే ఓపెన్ అయిపోతుంది. 18 లీటర్స్ అండర్ సీట్ స్టోరేజ్ అయితే ఇస్తున్నారు. సో ఇంకొంచెం పెద్దగా ఇస్తే బాగుండు అనిపిస్తుంది నాకు. ఎప్పుడు యాక్టివ్ అని చూసినా 26 లీటర్స్ అన్న మినిమం ఇస్తే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే 18 లీటర్స్ అంటే ఒక చిన్న హాఫ్ ఫేస్ హెల్మెట్ పడుతుంది. అలాగే మన షాపింగ్లో లిమిటెడ్గా మనం షాపింగ్ చేసినప్పుడు అవన్నీ పెట్టుకోవచ్చు. సో అలాగే ఒక 2000 రూపాయల వరకు సరుకులు ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇలా అయితే ఇస్తున్నారు. కొంచెం పెంచితే బాగుండేది. ఇక్కడ మనం చూసుకున్నట్లుగా అయితే ఫ్రంట్లో ఒక పాకెట్ అయితే ఉంది. ఆల్మోస్ట్ ఇది 1 లీటర్ బాటిల్ పట్టేంత అయితే ఉందన్నమాట. ఇంకా ఇక్కడ మనకి యూఎస్బి టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఆఫర్ చేస్తున్నారు. ఇది చాలా మంచి విషయం. టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చి కన్ఫ్యూజ్ చేయకుండా, కొంచెం స్లోగా ఉంటుంది ఆ ఛార్జింగ్. సో ఇది కొంచెం స్పీడ్ ఛార్జర్ అనమాట. ఇక్కడ ఒక హుక్ ఇస్తున్నారు. సో ఇంకా దీనికి బదులుగా మనకి ఫోబ్ కీ లాగా వస్తుంది అన్నమాట, ఎలక్ట్రానిక్ కీ టైప్. సో కీ టైప్ మనకి ఏదైతే రిమోట్ కీ టైప్ అయితే వస్తుందన్నమాట హెచ్ స్మార్ట్ వేరియంట్లో. మీకు ఇంకొంచెం ప్రైస్ అయితే పెరుగుతుంది అది. ఇంకా కన్సోల్ విషయానికి వచ్చినట్లయితే కలర్ఫుల్ TFT కలర్ కన్సోల్ ఆఫర్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి ఎకో ఇండికేటర్ కనిపిస్తుంది చూడండి. మనం వెళ్ళే స్పీడ్ని బట్టి ఇది మనకి ఇండికేట్ చేస్తుంది ఎంత మైలేజ్ ఆఫర్, రియల్ టైం మైలేజ్ కూడా మనకి చూపిస్తుంది అనమాట. సో ఇది మనం గ్రీన్ కలర్లో పెట్టుకొని కనుక వెళ్తే బెస్ట్ మైలేజ్ వస్తుంది. సో ఇది కనుక రెడ్ కలర్ టచ్ అయింది అనుకోండి, మీకు మైలేజ్ తగ్గుతుంది. ఇక్కడ డిజిటల్ RPM మీటర్ ఇస్తున్నారు, స్పీడోమీటర్ ఉంది, సో ట్రిప్ మీటర్స్ అయితే ఉన్నాయి, టైం కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఫ్యూల్ లెవెల్ ఇండికేటర్ చూపిస్తుంది. సో సెట్టింగ్స్లోకి వెళ్ళినట్లుగా అయితే ఇక్కడ డిస్ప్లే, ఫంక్షన్స్, సర్వీస్, ఇలా జాయ్స్టిక్స్ తోటి దీని అయితే పక్కా మనం చక్కగా అన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. సో డిస్ప్లే చూసుకుంటే కొన్ని ఫీచర్స్ లైక్ మనకి థీమ్స్ కావచ్చు, బ్రైట్నెస్ లెవెల్స్ కావచ్చు, ఆటో బ్రైట్నెస్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మనం చేయబెట్టామనుకోండి, ఈ సెన్సార్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా బ్లాక్ కలర్లో బ్రైట్నెస్ చూడండి ఎలా తగ్గిపోయిందో. సో
సో డార్క్ థీమ్లోకి తెచ్చేస్తుంది. అదే తీసామంటే బ్రైట్నెస్ అనేది పెరుగుతుంది అనమాట. ఇలా సెన్సార్ త్రూ కూడా మనం చేసుకోవచ్చు. అండ్ మాన్యువల్ త్రూ చేసుకోవాలంటే ఇది ఫుల్ బ్రైట్నెస్ ఉంది ప్రజెంట్. తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు, పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు. సో ఇలా మనకి చాలా ఫీచర్స్ ఉన్నాయి. థీమ్ ఉంది, సో డార్క్ లైట్ థీమ్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఇలా మీకు కావాల్సిన ఫీచర్స్ అన్నీ మీరు డే టు డే యూసేజ్లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇంకా ఫోన్ కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్ ఇవన్నీ కూడా మీరు బ్లూటూత్తో కనెక్ట్ అయ్యి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇలా ఫీచర్స్ అయితే మాత్రం కలర్ఫుల్గా, బ్రైట్గా, అంటే బ్రైట్నెస్ లెవెల్స్ కూడా బాగున్నాయి. సో చాలా ప్రీమియంగా కూడా ఉందన్నమాట. సో చిన్న డాష్ బోర్డ్ లాగా. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి హై బీమ్కి, లో బీమ్కి బటన్ ఇచ్చారు, సైడ్ ఇండికేటర్స్, హార్న్ ఇచ్చారు. అండ్ జాయ్స్టిక్ టైప్ మనకి కన్సోల్ ఆపరేషన్ చేయడం కోసం ఇక్కడ మనకి చిన్న బటన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఐడియల్ స్టార్ట్ స్టాప్ అనమాట. ఇంకా ఇంజన్ చూసుకున్నట్లయితే ఇది మనకి 123.84 cc సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అనమాట. సో ఇక్కడ మనం ఆటోమేటిక్ CVT బెల్ట్ డ్రైవ్ తోటి వర్క్ చేస్తుంది ఇది. సో మనకి 8.3 PS పవర్, అలాగే 10.5 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా బ్యాక్ సైడ్ 90/100 10 inches స్టారేజ్ చూడొచ్చు. కాంబీ బ్రేక్ సిస్టమ్తో వర్క్ అవుతుంది అనమాట. కిక్ రాడ్ ఇస్తున్నారు. ఇంకా ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది నేను రైడ్ చేస్తూ మాట్లాడతాను. బిఫోర్ దట్ ఈ స్కూటర్ ఎవరు కొనాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు ప్రైస్ తెలుసుకుందాం. సో దీని యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి 90,000 రూపాయల ఎక్స్‌షోరూమ్ ప్రైస్తో స్టార్ట్ అవుతుంది అనమాట ఇది. దీంట్లో హెచ్ స్మార్ట్ వేరియంట్ అయితే ఇంకొంచెం ప్రైస్ ఎక్కువగానే ఉంటుంది. ఆన్ రోడ్ ధర విషయానికి వచ్చినట్లయితే సో మీ ఏరియాని బట్టి ఇది మారుతూ ఉన్నప్పటికీ కూడా ఆల్ ఓవర్ ఇండియా అప్రాక్సిమేట్లీ ఈ వేరియంట్ వచ్చేసరికి 1,22,00,000, 1,21,000 దాకా ఉండొచ్చు. అదే హెచ్ స్మార్ట్ వేరియంట్ అయితే 1,24,000 అలా ఉండొచ్చు అన్నమాట. సో మీ ఏరియాలో ఎంత ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక మైలేజ్ విషయానికి వచ్చినట్లయితే ఈజీగా మీకు 45 kmpl మైలేజ్ సిటీలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే హైవే మీద నడుపుకునే వాళ్ళకైతే ఈజీగా 50 కిలోమీటర్ల మైలేజ్ అయితే ఇచ్చేస్తుంది అనమాట. ఇంకా ఈ స్కూటర్కి సంబంధించి ప్రైస్ డీటెయిల్స్ క్లియర్గా తెలుసుకోవడం కోసం ఒంగోలులోని పైనీర్ హోండా షోరూమ్ని విజిట్ చేయండి. స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్లు ఉన్నాయి. సో వాళ్ళ కాంటాక్ట్ అయినట్లయితే ఆఫర్స్ గురించి కూడా క్లియర్గా వాళ్ళు చెప్తారు. ఏమంటే అన్నమాట, అసలు ఇంజన్ అయితే మాత్రం ఎంత స్మూత్గా ఉందంటే, ఆ బటరీ స్మూత్ అంటారు కదా, ఆ బటరీ స్మూత్ అనే మాట సరిపోదేమో. మీరు రైడ్ చేసి చూడండి, మీకే ఇంకా ఏమనిపిస్తుందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంజన్ అయితే చాలా స్మూత్గా ఉంది. అది ఇన్స్టెంట్ పికప్ బాగుంది. వైబ్రేషన్స్ అసలు ఎక్కడా అనిపించట్లేదు. అదే ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఈ వెహికల్కి. అండ్ అలాగే సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. చూడండి, ఫోమ్ ఫినిషింగ్ కావచ్చు, సీట్ కంఫర్ట్ కావచ్చు, చాలా బాగుంది. అలాగే ఇక్కడ లెగ్ స్పేస్ కూడా సఫిషియంట్ లెగ్ స్పేస్. షాపింగ్కి వెళ్తున్నా, కూరగాయలు తెచ్చుకుంటున్నా, రైస్ బ్యాగ్స్ తెచ్చుకుంటున్నా ఈ లెగ్ స్పేస్లో మీరు పెట్టేసుకోవచ్చు. కాబట్టి అండర్ సీట్ స్టోరేజ్ కొంచెం ఎక్కువ ఇస్తే బాగుంది అనిపించింది. అండ్ వెరీ లైట్ హ్యాండ్లింగ్ అయితే మాత్రం ఎంత సింపుల్గా ఉందంటే ఎగ్జాక్ట్గా అలా నడుపుకోవాలనుకునే వాళ్ళకి కూడా మీకు చాలా కంఫర్ట్ ఉంటుంది. హ్యాండిల్ చాలా లైట్ ఉందన్నమాట. బ్రేకింగ్ చెక్ చేద్దాం. వావ్, ఏబిఎస్ లేదు, అయినప్పటికీ కూడా బ్రేకింగ్ అయితే మాత్రం చెప్పుకోదగ్గ బ్రేకింగ్. కాంబీ బ్రేక్ సిస్టమ్ చాలా బాగుంది. మనం మిగిలిన రైడ్ని ఆఫ్ రోడ్లోనే చేద్దాం. ఎందుకంటే సీట్ చాలా బాగుండటం వల్ల, అంటే మంచి ఫోమ్ ఫినిషింగ్ మెత్తగా ఉండటం వలన, అలాగే సస్పెన్షన్ బాగుండటం వల్ల దీంట్లో నడుపుతుంటే ఆ మజా వేరుగా ఉందన్నమాట. అసలు ఎక్కడ ఎత్తేస్తున్న ఫీలింగే లేదు. అది ఒక హైలైట్. సస్పెన్షన్ బాగుంది, మరొకసారి చెప్తున్నాను. సస్పెన్షన్ కోసం కనుక ఒక స్కూటర్ మీరు చూస్తున్నట్లయితే మీరు ట్రై చేయొచ్చు. ఇంకా ఏబిఎస్ తీసుకురాకపోవడం అనేది కొంచెం డిసప్పాయింట్ చేసే విషయమే. ఓవరాల్గా అయితే మాత్రం కన్సిడర్ చేయదగ్గ స్కూటరే. 125cc స్కూటర్స్ కొనుక్కున్నట్లయితే, టెస్ట్ రైడ్ చేసుకున్నట్లయితే
ఈ స్కూటర్ని టెస్ట్ రైడ్ చేయాలి కంపల్సరీ కూడా మీరు, ఎందుకంటే టాప్ 3 స్కూటర్స్లో బెస్ట్ స్కూటర్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నా మనం ఆశ్చర్యపోవట్లేదన్నమాట. ఓవరాల్గా అయితే మాత్రం ఇది నా రైడ్ రివ్యూ ఈ వెహికల్ మీద. సో మీకేమనిపించిందో ఈ ఫీచర్స్, ప్రైస్, ఈ రైడింగ్ ఎక్స్పీరియన్స్ లక్ష్మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. వెళ్ళేటప్పుడు కాస్త కింద సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇలా ఉపయోగపడే రివ్యూస్ చేస్తుంటాను నేను. సో ఫ్యూచర్లో ఎప్పుడన్నా మీరు బైక్ కొనాలని చూస్తున్నట్లుగా అయితే మనం రివ్యూస్ ఎంతగానో ఉపయోగపడతాయి, చాలా జెన్యూన్గా చేస్తుంటాం. మరొక వీడియోతో కలుస్తాను. బాయ్ బాయ్.